ఒక సెకన్ ఎంత పని చేసిందో వింటారా? అనగనగా ఒక ఊరు. ఆ ఊరి మధ్యన టవర్‌లో పెద్ద గడియారం. ఆ గడియారంలో గంటు, మింటు, క్షన్ను అని ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు. గంటు మెల్లగా గంభీరంగా కదిలేవాడు. పెద్దవాడు, అందరూ గౌరవించేవారు. మింటు చురుగ్గా తిరిగేది, ఎప్పుడూ పని మధ్యలోనే ఉండేది. మరి క్షణ్ణు సన్నగా, చిన్నగా మెరుపులా తిరిగేవాడు. అందరికంటే వేగంగా, మెరుపు వేగంగా. ఒకరోజు పొద్దున్నే క్షన్ను పక్కకి చూసింది. మింటు, గంటు ఏదో చూపిస్తున్నాయి. ఆ రెండు ముళ్ళు కదిలిన దాన్ని బట్టి ఏవేవో జరుగుతున్నాయి. స్కూల్ బెల్ మోగింది, ట్రైన్ కూత పెట్టింది, పిల్లలు హ్యాపీ బర్త్డే అంటూ ఆనందంతో ఎగురుతున్నారు. ఎవరు నన్ను పట్టించుకోరేంటి? నేనే వాళ్ళిద్దరికంటే ఫాస్ట్ కదా! ఎందుకింత కష్టపడుతున్నాను? నా వల్ల ఏమీ ఉపయోగం లేదేమోలే అని క్షణ్ణు ఒక్క క్షణం ఆగింది. ఒక్కటంటే ఒక్కటే క్షణం. కనురెప్ప కన్నా, తుమ్ము కన్నా తక్కువ సమయం ఆగింది. అదే సమయంలో దూరంగా ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్లో 10, 9, 8, 7, 6 అంటూ లెక్క పెడుతున్నారు. ఇంతలో 2 దగ్గర సమయం ఆగిపోయింది. అక్కడ ఉన్న సైంటిస్టులు ఏమైందో అర్థం కాక తలగొక్కుంటూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. క్షన్ను ఆగడం గమనించి మింటు, అదేంటి నువ్వు కదలట్లేదు అంది. నన్నెవరు పట్టించుకుంటారు? నేను ఆగినా, తిరిగినా, మానేసినా ఏముందిలే అనింది. అటు చూడు, నువ్వు ఆగావని అంత పెద్ద రాకెట్ అక్కడే ఎలా నిలబడి ఉందో. నువ్వు తిరిగితేనే నేను కదులుతా. నేను కదిలితేనే ఆ గంటైనా కదిలేది. ఎవరి శ్రమ వృధా పోదు అన్నది. అవునా? నాకు తెలియకుండానే నేను చేసే పని మీద ఇంతమంది ఆధారపడుతున్నారా అనుకుంటూ క్షణ్ణు మళ్ళీ తిరిగింది. ఆ కంప్యూటర్ 1 అయింది. రాకెట్ జువ్వు అని నింగికి ఎగిరింది. సైంటిస్టులు ఊపిరి పీల్చుకున్నారు. అదన్నమాట. ఇట్లు మీ స్టోరీలు.